ఏమైంది? ఏం కాలేదు. ఏదో చేశారు. ఏమీ చేయలేదురా. ఏమీ చెయ్యకపోతే ఆ చాచి కొట్టిన సౌండ్కి మీ చెంపకి అవినాభావ సంబంధం కనిపిస్తుంది ఎందుకు మరి? యాం చింతయామి సతతం సామై విరక్త సాప్యన్య విచ్యతి జనో సజనో అన్యశక్త అస్మత్కృతీజ పరిశుష్యతి కాంచి ధన్య దిక్తాం చ తంచ మదనం చ ఇమాం చ మాం చ. తెలుగులో చెప్పరా ప్లీజ్. అరే నేను నీతో హలో అంటే నువ్వేమనాలి? హలో అనాలి. హౌ డు యు డు అంటే హౌ డు యు డు అనాలి. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ అనాలి. మరి అదేంట్రా చాచి పెట్టి కొట్టింది? నీ శానీలండి. ఓ మంచి మర్యాద పద్ధతి పాడు ఏమి తెలుసని ఏ రోజైనా స్కూల్కి వెళ్ళి చదువుకుని ఎడితే మరేరా గొడ్ల సావిట్లో పేడకళ్ళు ఎత్తుకోవాల్సిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చింది. ఇంటర్వ్యూ చేసేటప్పుడే పంక్చువల్ గా ఉండాలి, పని సరిగ్గా చేయాలి అని చెప్పడంతో పాటు ఆఫీస్ లో అందమైన అబ్బాయిలు ఎవరైనా ప్రపోజ్ చేస్తే పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వాలి అని కండిషన్ కూడా పెట్టాలి కదా. దాంతో పాటు ఇంకోటి కూడా పెట్టాలి. ఆ అబ్బాయి నచ్చితే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనా? సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప చాచి పెట్టి కొట్టకూడదు. అసలు పెళ్లే వద్దనుకున్న నీ జీవితంలో కూడా ఒక రోజు ఒక అందమైన ఆస్తిపర్రాలైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ప్రేమలో పడి నువ్వు గిలగిలా కొట్టుకుంటావు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగే క్వశ్చన్లకి సమాధానాలు చెప్పుకోలేక విలవెల్లాడిపోతావు. ఆ పిల్ల మెయింటెనెన్స్ తట్టుకోలేక నువ్వు అల్లల్లాడిపోతావు. ఇదే నా శాపం. సంవత్సరం క్రితం మీరు మెట్ల మీద నుంచి జారిపడి నడ్డెర కొట్టుకుని బెడ్ ఎక్కితే మీకు చాకరీ చేసింది ఎవడు? నువ్వే. నెల రోజుల క్రితం మీరు ఈఎంఐ కట్టలేదని నడు రోడ్డు మీద మిమ్మల్ని దింపేసి బండి తీసుకెళ్లిపోతే ఈఎంఐ కట్టి తెచ్చింది ఎవడు? అది నువ్వే. వారం క్రితం తప్పిపోయిన కుక్క పిల్లని తిరిగి ఇవ్వడానికి మీరు వెళ్ళినప్పుడు దొంగడానికి వాళ్ళు మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తే మీకు స్టేషన్కి వచ్చి బెయిల్ ఇచ్చింది ఎవడు? అది కూడా నువ్వేగా. ఇన్నిసార్లు సాయం చేసినా కూడా మర్చిపోయి శాపనార్థాలు పెడతారా? నేను గిలగలా కొట్టుకుని విలవల్లాడడం కాదు, మిమ్మల్ని సలసలా కాగే నూనెలో వేయించాలి. అరే నీ నోటితో అనకరా, జరిగిపోద్ది. భూలోకంలో ఎలాగో వేసుకోలేదు, కనీసం స్వర్గానికి వెళ్ళైనా ఎంజాయ్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నాను నేను. సన్నాయి నొక్కుల సరియు, సన్నాయి నొక్కుల సరియు, సన్నాయి నొక్కుల సరియు. ఏంటి దీని ఇంటి పేరు సన్నాయి నొక్కుళ్ళ? 3 ఎపిసోడ్ల నుంచి అన్ని నొక్కులు నొక్కిన తర్వాత కూడా మీకు అర్థం కాలే? కోర్టులో ముద్దాయిని పిలుచుకెళ్తాడంటే ఇవాళ దాని చేతిలో దీనికి పంపజంబ లంపలకడే. మీరు హ్యాపీయేగా? కుకింగ్ ప్రోగ్రామ్ సిరీస్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయమన్నా, చేసావా? అద్దరిపై రెసిపీలు రాసుకొచ్చా. వీడియో చూసే వాళ్ళకి ఫోన్ స్పీకర్ లోంచి బయటికి వస్తుంది స్మెల్. సెల్ఫ్ డబ్బా తగ్గించు. ట్రోలర్స్ కి దొరికావంటే లైఫ్ లాంగ్ వేసుకుంటాను నేను. అది టివ్వు. చికెన్ తో చింతకాయ పచ్చడి చేయడం ఎలా? కొత్తగా కనిపెట్టిన డిష్, మన ఛానల్లోనే ఫస్ట్. మటన్ తో మామిడికాయ పచ్చడి చేయడం ఎలా? మా వంశంలో తరతరాలుగా వస్తున్న రెసిపీ. పనస పొట్టుతో పాయసం చేయడం ఎలా? థంబ్నెయిల్ పెట్టి చూడండి, మిలియన్ వ్యూస్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఏమే గుర్రపు డెక్క మొహందానా, తింటే 4 రోజులు నాన్ స్టాప్ గా నీళ్ళ విరోచనాలయ్యే పనికిమాలిన రెసిపీలు తీసుకొచ్చి వంశపారంపర్యంగా వచ్చాయని వేషాలేస్తావే వేషాలు. థంబ్నెయిల్ పెడితే మిలియన్లో వ్యూస్ రావడం కాదే, వాళ్ళందరూ అడ్రస్ ఎత్తుక్కుంటూ వచ్చి ఎగరేసి మరీ తంతారు నన్ను. ఏమే మటన్ తో మామిడికాయ పచ్చడి పెట్టడం కాదే, ఈ రోజు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మాగే పచ్చడి పెడతాను. కళ ఇరగొట్టారా? ఈప్ మీద కొట్టాను. యాక్షన్ సీక్వెన్స్ లో డ్రీమ్స్ లోనే ఆపేయండి. రియాలిటీలోకి రానివద్దు. రికమెండేషన్ తో వచ్చిందని మర్చిపోవద్దు. మర్చిపోతే గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదరా పారం. మీ నమ్మకానికి సదా కృతజ్ఞుణ్ణి. అమ్మా సరియు, ఇంకోసారి ఇలాంటి చెత్త చెత్త కథలు రాసుకొచ్చావంటే నిన్ను చిత్తు చిత్తుకి. చూడమ్మా సరియు, ఇంత చిన్న వయసులో క్రియేటివ్ హెడ్ గా ఇంత పెద్ద బాధ్యత నువ్వు వేయడం కరెక్ట్ కాదు. నిజమే మేడం, ఇంత గొప్ప వంటకాలు నైట్ అంతా ఆలోచించి మెడల్ నొప్పులు కూడా వచ్చేసాయి. అందుకే ముందుగా కొంచెం ఈజీ వర్క్ తో స్టార్ట్ చేద్దాం, ఓకే?
పరం మేడం ఆ యదవన్ పిల్లు. సూర్యమండలం సుబ్బారావు, సూర్యమండలం సుబ్బారావు, సూర్యమండలం సుబ్బారావు. ఇప్పుడు నేనేం చేశాను నన్ను పిలుస్తుంది? ఏమీ చేయట్లేదనే పిలుస్తుందేమో. మొన్న ప్యాంట్రీలో టిష్యూ బాక్స్ ఒకటి లేపేశాను, అది తెలిసిపోయిందంటవా? అయ్యుండొచ్చు. నిన్న బాత్రూమ్ లో కలరా ఉండల ప్యాకెట్ ఒకటి కాజేశారా, కనిపెట్టేసిందంటవా? కావచ్చు. కొంప తీసి నేను సరియు వెనకాల తిరుగుతున్నా అని తెలిసి జల్సీ ఫీల్ అవుతుందేమో. ఛాన్సే లేదు. బీ ఆప్టిమిస్టిక్ రా. డెస్పరేషన్ కూడా ఓ హద్దు ఉండాలి. ఆప్టిమిజం అన్ని వేళలా పనిచేయదు. ఆవిడ గురించి మీకు అసలే తెలియదు. ఆవిడ భాషా ఫ్లాష్ బ్యాక్ నాకు మాత్రమే తెలుసు. మీరు 4 కాలాల పాటు నవ్వుతూ బతకాలని కోరుకునే మనిషిగా చెప్తున్నా ఎక్కువగా ఏదేదో ఊహించుకోకండి. ఏం జరిగిందో ఎందుకు పిలిచిందో వెళ్ళి అడగండి. వెళ్తున్నాం. ఇన్ని రోజులు మీరు నన్ను ప్రేమిస్తున్నారని తెలియక ఎవరెవరి వెనకాలో తిరిగాను. పెద్దలు ఊరికే అనలేదు, మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే ఎక్కువ ఇంపార్టెంట్ అని. ఈ రోజు నుంచి నా మనసు, శరీరం అంతా మీకే అంకితం. రే నూతిలో నాచు మొక్క నాయాలా మీనింగ్ లేకుండా మాట్లాడావంటే మక్కిలు ఎరగొడతా. మూసుకొని కూర్చో. కూర్చునేంత టైం లేదు. మ్యాటర్ ఏంటో తొందరగా చెప్పండి. అవతల చాలా పనులు ఉన్నాయి. పనులు చేయకపోతే మీరే చేయలేదంటారు. మళ్ళీ ఇలాంటి తొక్కలో మీటింగ్స్ అన్ని పెట్టి టైం వేస్ట్ చేస్తారు. కష్టపడి పనిచేసేవాడు కూడా ఇన్ని కటింగ్లు ఇవ్వడు. కూర్చో. నీకు సరియు తెలుసు కదా? తెలుసు. తను ఈ కంపెనీలోకి ఎలా వచ్చిందో కూడా తెలుసు కదా? మర్చిపోవటానికి నాకేం మెమరీ లాస్ లేదు. తను కథలు రాయడానికి చాలా కష్టపడుతుంది. వినలేక మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. నువ్వు బాధపడకూడదనే తన్ని క్రియేటివ్ హెడ్ గా పీకేసి ఎడిటర్ గా డిమోషన్ ఇచ్చా. నేర్పించు. ఆల్రెడీ చేస్తున్న పనికే శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు, మళ్ళీ ఇదోటా మాకు? తను కొత్తగా జాయిన్ అయింది, వర్క్ లో కొంచెం కంఫర్టబుల్ గా అవ్వాలి కదా. కొత్త వాళ్ళ కంఫర్ట్ కోసం పాత వాళ్ళని ప్రెషర్ పెట్టి ప్రాణాలు తీసేద్దాం అనుకుంటున్నారా? అయ్యేం కుదరవు. నువ్వెంత త్వరగా తనకి వర్క్ నేర్పిస్తే అంత త్వరగా నీ మీద ప్రెషర్ తగ్గిపోతుంది. మహేష్ బాబు లాగా తెల్లగా ఉండాలి, ప్రభాస్ లాగా పొడుగ్గా ఉండాలి, అందుగా వాళ్ళని అడగమనండి, వచ్చి నేర్పిస్తారు. బాబు సుబ్బారావు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. వదిలేయండి మేడం, నాకెవరు నేర్పించక్కర్లేదు, నేనే నేర్చుకుంటాను. ఎన్ని సంవత్సరాలకి? కంప్యూటర్ ఆన్ చేయడానికి 6 నెలలు పట్టింది. ఎడిటింగ్ అంటే కనీసం 6 ఏళ్ళైనా పడుతుంది కదా మేడం. ఈ లోపు నేను కంపెనీ మూసేసి మూటాముళ్ళు సర్దుకొని ఊరెళ్ళిపోతా. ఆ పని చేయండి, అందరూ హాయిగా ఉంటాం. అది రికమెండేషన్ తో వచ్చింది కాబట్టి కలలో కొట్టి వదిలేసా. చెప్పింది నోరు మూసుకొని చెయ్యకపోతే దవడ తీస్తా. నన్ను కలలో కొట్టారా? నా కంపెనీలో నా క్యాబిన్ లో కలలో కొట్టే రైట్ కూడా లేదా? నీ నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదాను రా పరం. మీ అభిమానానికి సదా బానిసని. అలా చంపక ముందే నువ్వు పంపించేరా. వెళ్తాం. పనిలో పని కానిచ్చేద్దాం. ఆ పనికి మళ్ళీ ఎదవని కూడా పిలు. నవనీతం కృష్ణ పరమాత్మ, నవనీతం కృష్ణ పరమాత్మ, నవనీతం కృష్ణ పరమాత్మ. రాసావా? 10 రూపాయలు. ఎలా వచ్చింది? ఏడిపించేస్తా. నన్నా? ఆడియన్స్ ని. చెప్పు. తనకిష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో కన్న కూతురిని కట్టుబట్టలతో బయటికి గెంటేస్తాడా తండ్రి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కూతురి మీద ప్రేమ చావక తనని ఎలా అయినా ఒప్పించి తీసుకురావాలని మనవడితో చెప్తాడు. అత్తయ్యని ఎలా అయినా ఒప్పించి తాతయ్య దగ్గరికి తీసుకురావాలని ఈజిప్ట్ నుంచి ఇండియా బయలుదేరతాడా మనవడు. ఈజిప్ట్ కాదు, ఇటలీ. మీకెలా తెలుసు? నాకేంటి, తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. అత్తారింటికి దారేది సినిమా 6 సార్లు చూసా. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఇక్కడ. వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మర్చిపోలేదన్నమాట. కొన్ని కథలు చిరస్థాయిగా నిలిచిపోతాయిరా. అలాంటి కథలు కాపీ కొట్టాలని ట్రై చేసావనుకో కాల్ చేస్తారు. ముంజికాయలాంటి మీ బుర్రలో ఇంత మెమరీ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రే చీకేసిన తాటింక మొహం నాయాలా. రే కాపీ కొట్టడం ఒక ఆర్ట్రా. సొంతంగా రాసే తెలివితేటలు నీకెలాగో లేవు. కనీసం ఏ కథ కాపీ కొట్టాలో కూడా తెలుసుకోకపోతే ఎలా? సర్లేండి, మీరు మరీ అంత ఫీల్ అవుతున్నారు కాబట్టి కథలు బాగా రాస్తావా? కాపీ కొట్టడం బాగా నేర్చుకుంటా. హే కృష్ణ పరమాత్మ. అవును, నువ్వు చిన్నపిల్లవు కదా, మరి నేను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళారు? నేను ఒంటరిగా ఎక్కడున్నాను? నువ్వు ఉన్నావు కదా. అవును కదా, నేను ఇప్పుడు వెళ్ళిపోతాను కదా. వెళ్ళిపోతాడంట. మామ ఇప్పుడే కదా వచ్చింది, కొంచెం సేపు ఆడుకొని పో. ఏంటి నేనేం చేశాను? వాడు